రాజంట వల్లే ఫుల్ పూత వచ్చింది, కాపు దిగింది సార్. కాపు దిగింది. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈరోజు మనం ఫీల్డ్ లో భాగంగా అన్న మీ ఊరి పేరేనా? వలగుంద మండలం నెరణికి గ్రామం. ఆలూరు తాలూకా, కర్నూలు జిల్లా. ఎన్ని ఎకరాలు మిరప పంట ఇది? మీరు 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఏ రకం ఇది? బ్యాడిగే లూజ్ విత్తుకునింది. సరే, ఓకే అన్న. అయితే మీరు ఈ ట్రాజెంట్ అనే మంది ఈ మిరపకి ఎన్ని రోజుల క్రితం స్ప్రే చేశారన్న? 7 రోజులు అయిందా? 7 రోజులు అయిందా? అయితే స్ప్రే చేయకముందు చేసిన తర్వాతకి ఏమేమి వ్యత్యాసం ఉందన్న మీకు? చేసిన ముదుర ఎర్నల్లి, పుత్తుల పురుగు, ఎక్కువ ఇప్పుడు వచ్చే పూత, కొత్త పూత బాగుంది. ఈ గ్రోత్ అంతా దీని వల్ల వచ్చిందనా? అయితే మొత్తం కంట్రోల్ అయిపోయినాయండి, ఎక్కడ లేవు. అవును, ట్రిప్స్ క్లియర్ గా అయిపోయినాయి. కొత్త పూత వచ్చింది, గ్రోత్ వచ్చింది. అంతకుముందు ట్రిప్స్ ఉండేనా దాంట్లోనా? దండిగా ఉండేనా? మొత్తం మరి క్లియర్ అయినాయా? క్లియర్ అయినాయి. కాప్ సెట్ అవుతుందా? ఫుల్ సెట్ అయింది సార్. సెట్ అవుతుందా? ఆనందం నీ మందు కొట్టిన దానికి? ఇప్పుడు ఈ పైన వచ్చేది గ్రోత్ పూత అంతా ఈ మందు కొట్టినాకేనా? రాజంట కొట్టినాకేనా? ఎట్లా తెలుసుకున్నావు మంది మరి? యూట్యూబ్ లో చూస్తుంటావా? వీడియోలు చూస్తుంటావా? ఉపయోగం ఉందా మేము చెప్పే మందుల వల్ల? భారీ ఉపయోగం ఉంది సార్. ఉపయోగం ఉందా? రైతులు ఎవరైనా వాడుకోవచ్చు మనం చెప్పే మందులు? వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి కడ్డీ బ్యాడ్గా వెరైటీ అండి ఇది. అంటే దీంట్లో అంత ఆషమాషికి ఏ మందులు కూడా పనిచేయవు. అంత తొందరగా మొక్క కూడా మనకి సీడ్ వెరైటీలో వచ్చినట్లయితే రాదు. ఇది స్ప్రే చేసినందుకు గానీ ఇప్పుడు కొత్తగా పూత, గ్రోత్ వచ్చింది, కాప్ సెట్ అయితే ఉంది. దీని వల్లే కదా? దీనివల్లే సార్. కొట్టినందుకు గానీ రిజల్ట్ అయితే ఇట్లా ఉంది అంటావు. కాప్ అయితే బాగా సెట్ అవుతుంది కదా. ఎక్కడ తెచ్చుకున్నాం మందు మరి ఇది? అదని లక్ష్మీ వెంకటేశ్వర అయ్యప్పన్న దగ్గర తెచ్చుకున్నావు. ఇప్పుడు స్ప్రే చేసి ఎన్ని రోజులైంది? 7 రోజులైంది. మళ్ళీ తర్వాత ట్రిప్స్ కి సంబంధించింది కొట్టినావా? లేదు సార్, ఏం కొట్టలేదు. కొండికాయకి కొట్టినావు. ఎప్పుడు కొట్టినావు అవి? ఈ పొద్దు కొట్టినా. ఈ రోజు కొడతావు ఇంకా? 7 రోజుల వరకు అయితే నీకు ఏ మందు కొట్టకపోయినా కూడా ట్రిప్స్ ముడత అయితే ఏం రాలేదు కదా? రాలేదు సార్. రాలేదు కదా? వేరే రైతులు ధైర్యంగా ఎవరైనా వాడుకోవచ్చు. 100% వాడుకోవచ్చు. బాగా పనిచేస్తుంది కదా? బాగా పనిచేస్తుంది సార్. అదే మళ్ళీ నువ్వు చెప్పిన తర్వాత ఇప్పుడు పలానా రైతు చెప్పడానికి కలిసి వేరే రైతులు కూడా వాడుతూ ఉంటారు. సార్ వాడచ్చు. రెండోసారి నాన్న కూడా వాడుతాను సార్. 2 రోజులు ఇడిసి మరి కొడతావా? సార్. కొట్టాలనిపిస్తుంది. రిజల్ట్ చూసి రెండోసారి కూడా కొడతావు? కొడతాను సార్. ముందు ఇంతకు ముందు వాడిన వాటికంటే ఇది బాగుందా? బాగుందా? ఈ ట్రిప్స్ కి సంబంధించింది కదా? అయితే రైతు ఇప్పుడు మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాప్ సెట్ చేసుకోవడానికి, ట్రిప్స్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి అయితే ట్రాజెంట్ బెస్ట్ అంటారు. బెస్ట్ ఉంటది. రెండోసారి కూడా వాడాలనుకుంటున్నాం. చూడండి, రైతు ఒకసారి వాడి రిజల్ట్ నచ్చడంతోనే తర్వాత మళ్ళీ మనకు రెండోసారి కూడా వాడతాం. ఒక్కసారి చూడండి, కాపు మనకి ఇట్లా చూపి సార్. ఇట్లా చూడు, ఈ కొత్తగా పూత చూడండి ఎట్లా వచ్చిందో మనకి. అదే విధంగా వచ్చిన పూత కాస్త వెంటనే ఈ కొత్త పిందెలు దిగినవి ఇప్పుడు దీనివల్లే కదా? దీనివల్లే సార్. అంతకుముందే లేకుండా లేదు సార్. లేదు కదా? అదే పూత మల్లెపూలు వచ్చినట్లు వచ్చింది. పూత ఎక్సలెంట్ గా వస్తుంది. వచ్చినగా పూత వెంటనే పిందెగా సెట్ అవుతా ఉంది. కడ్డీ బ్యాడ్ గా ఈ లూజ్ వెరైటీలోనే ఇంత ఎక్సలెంట్ గా రిజల్ట్ రావాలంటే అంత ఆషామాషిగా ఏ మందు కూడా రాదు. సీడ్ వెరైటీలో అయితే మనం కొట్టినట్టనే కనిపిస్తాయి రిజల్ట్. బ్యాడ్ కంటేనే కష్టమే కదా? ఏ మందులు కూడా తొందరగా రియాక్షన్ అవ్వదు. అట్లాంటి ఇప్పుడు మనకి ఈ ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఇంత ఎక్సలెంట్ గా ఉంది. ధైర్యంగా నువ్వు 4 రైతులకు ఎవరికైనా చెప్పగలుగుతావా? తెచ్చినారా? చెప్పు. ఇంకా రిజల్ట్ నీకు నచ్చింది కాబట్టి చెప్పు. ఆల్రెడీ నువ్వు రెండోసారి వాడతానన్నప్పుడే అర్థమైపోయింది రిజల్ట్ ఎంత బాగుందో. ఇంకా అది మళ్ళీ ఇంకోసారి వాడుకుంటే నీకు ఖచ్చితంగా కాప్ అనేది సెట్ అవుతుంది పైన. ఎక్సలెంట్ గా ఉందండి మనకు. ఇది కడ్డీ బ్యాడ్ వెరైటీ. పూత, కాప్ అనేది ఎక్సలెంట్ గా వచ్చింది. అదే విధంగా మనకు ట్రిప్స్, మైట్స్ అన్ని కూడా కంట్రోల్ అయ్యి కాప్ అనేది ఎక్సలెంట్ గా సెట్ అవుతుంది. కాప్ సెట్ అవుతుంది. కొత్త పిందులు వచ్చేవంతా ఇప్పుడు దీని ద్వారానే. అయితే ఈ మందు వచ్చేసి మనకు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పట్లేర్స్ అని అయ్యప్పన దగ్గర తెచ్చుకున్నాడు. పట్టినందుకు గాను రిజల్ట్స్ అనేవి ఇంత ఎక్సలెంట్ గా ఉన్నాయి మనకు. చూడండి ఒకసారి, పైన పూత గానీ, కాపు గానీ, మొక్క న్యాచురల్ గా గ్రోత్ రావడము. ఇది ఇక్కడ రావడం కూడా చిగురు దగ్గర వచ్చినాయి. గనుపులు కూడా ఏడొస్తే ఆడే వెనకనే మనకు కాపు, వెనకనే మరి గ్రోత్. చూడండి, దగ్గర వస్తున్నాయి గనుపులు, దగ్గర కాప్ అనేది వస్తా ఉంది. ఈ కడ్డీ బ్యాడ్ వెరైటీలో ఈ విధంగా రావడం అంటేనే మనకు అంత ఆషామాషిగా అయితే రాదు. కాబట్టి ఈ ట్రాజెంట్ అనే మందు రైతు స్ప్రే చేసినందుకు రిజల్ట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఇంకా మిగతావి ఏమైనా వాడినారా మీరు మందులు? వాడినావా? అవి ఎట్లా ఉన్నాయి రిజల్ట్స్? అవి బాగున్నాయి. అప్పటి నుంచే మా సేన బాగా తిరిగింది సార్. ఆ మందులు వాడటంతోనే తిరిగింది సార్. ఈ మందులు వాడుకున్నప్పటి నుంచి నేను పొలం మళ్ళీ లైన్ లోకి వచ్చింది. అవును సార్. ఓకే. ఇదండి ఇప్పటికైతే బాగుండదు కదా? బాగుండదు సార్. సంతోషం ఉండదు సార్. సంతోషమే. పిందులు అన్ని దండిగా వచ్చాయి, పూలు వచ్చినవి. దీన్ని చెరుక తోటలు ఉండే అప్పుడు ఇట్లా మందు తెచ్చినప్పటి నుంచి అన్ని పూలు పిందులుగా బాగా దిగుతుండే. సార్ మొన్న 2 సార్లు కొట్టినాడు. 2 సార్లకి ఇట్లా వచ్చింది కాపు. సార్
ఇప్పుడు అయితే ఈ మందుల వల్ల బాగా వచ్చింది అంటారు. ఈ మందు వచ్చినప్పుడు పూలు దండిగా వచ్చినాయి సార్. మరి కొత్త కాపు పూత అనేది బాగా వచ్చింది. మరి పూలు కనుక ఇంకొకసారి పోయి రాపా తీసుకొని నిన్న పంపించింది సార్. పంపించినారా? మళ్ళీ నెక్స్ట్ సారి కూడా అది అన్న కొడతా అంటున్నాడు మరి. కొట్టినాను. అదే మీరు అంతకు ముందు అంత చెడిపోయేటట్లుండేనా? చెడిపోతే ఇంకేం లేదు, మెక్కజాలు పెట్టాలనుకుంటే మామ మెక్కజాలు పెట్టామంటే ఉన్నిలమ్మా చూడమంటే నా పెద్ద కొడకనా అంటే మా పెద్ద కొడుకు ఉన్నిలమ్మా ఏమవుతుంది నువ్వు ఒక 2 సార్లు కొట్టుకుంటామా అని సరే ఇలా పాటలా ఇడుస్తుంది అంటే ఇడిచేస్తే ఎప్పుడు మీ అంగట్లో వచ్చినప్పటి నుంచి మా తోట ఇగ్గినట్లు ఉండదు సార్. ఇప్పుడు ఆనందమే కదా, ఆనందమే కదా సార్, బాగుండదు సార్. ఇట్లా మందులు వాడుకుంటే రైతులకు సంతోషం. డబ్బులు పోతే కానీ చెట్టు బాగా కావాలి కదా సార్, బాగా కావాలి. అది ఇది పూలు కదా చూడు ఎట్లా పిందులు మొన్న కొట్టినప్పుడు పూలు ఉండే, ఇట్లా మొన్న కొట్టినప్పుడు మంచి పూలు వచ్చే పిందెలు కూడా బాగా దిగుతున్నాయి కదా. పిందులు బాగా దిగినాయి. మనకి బ్యాడ్ వెరైటీలో ఇట్లా రావడం అంటే కూడా మంచిదే కదా. మంచి సార్, ఇట్లా బ్యాడ్గా పెట్టలేదు ఎక్కడ. అవునవును, పిందులు రాలేదు, పూలు ఆకులు ఇప్పుడు బాగా బాగా అయినాయి. చెడపాలనుకునేది మాత్రం మరి ఇప్పుడు సంతోషమైంది సార్, సంతోషమైంది పెట్టుకున్నందుకు. అవును సార్, ఇట్లాంటి మందులు రైతులు వాడవచ్చు కదా. వాడచ్చు సార్, వాడచ్చు. ఇంకా 2 సార్లు కానీ కొట్టొచ్చు, వాళ్ళు చూసినాక ఇంకొకసారి అంగట్లో మద్దు తేవచ్చు. మీరు చెప్పారు